తమకు జీతాలు ఇవ్వడం లేదని నాదర్గుల్ సెయింట్ మథ్యూస్ స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ప్రతి నెల జీతాలు పూర్తిగా ఇవ్వకుండా సగం సగం జీతాలు ఇస్తూ చివరకు పాఠశాల నుండి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ టోనీ మాథ్యూస్ జీతాలు ఇవ్వాలని అడిగినందుకు ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దుర్భాషలాడమే కాకుండా విద్యార్థుల చేత తప్పుగా మాట్లాడిస్తున్నారని ఆపోయారు. ఆర్థిక ఇబ్బందులతో జాబులో చేరామని చివరికి ఇలా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో రోజా, రమణి, వరలక్ష్మి, సుచిత్ర, లావణ్య, మహేశ్వరి, స్పోర్ట్స్ టీచర్ క్రాంతి, ప్రియాంక, బిందు పాల్గొన్నారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నా పేరు క్రాంతి కుమార్ అండి. గత సంవత్సరము ఇక్కడ విశ్వాద యూనివర్సల్ స్పోర్ట్స్ తరఫున మేము ఇక్కడ స్కూల్లో అగ్రిమెంట్ చేయబడింది. సో గత సంవత్సరం నుంచి మాకు జీతాలు చెల్లించట్లేదు. జస్ట్ ఒక 3 months వరకు చెల్లించింది. మిగతా తర్వాత నుంచి మాకు ఒక్క రోజు కూడా ₹1 ఇవ్వలేదు తను. సో నాతో పాటు ఎవరు టీచర్స్ లేరని చెప్పింది. లాస్ట్ టైము ఒక వీడియో అది వైరల్గా చేయించుకున్నది మేడము, డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంది. ఎందుకంటే మేము కూడా మీడియా ప్రముఖంగా వస్తే అప్పుడు మమ్మల్ని అలౌ చేయలేదు. 2 గేట్లకి తాళాలు వేసుకుంది తను. సో నెక్స్ట్ డే అదే రోజు మళ్ళీ మీడియాని పిలిపించుకొని తను స్వయంగా ఏదో కొన్ని పాయింట్స్ రాసుకొని చెప్పడం జరిగింది. దాంట్లో మేము స్పోర్ట్స్ బాగా చెప్పలేదని, టీచర్స్ సరిగా సబ్జెక్టులు చెప్పలేరు, అందుకే నేను వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని, అవన్నీ ఫేక్ అండి. ఇప్పుడు నాకు ఎవరు టీచర్స్ సపోర్ట్ లేరని అన్నారు ఆ రోజు. బట్ ఇలా ప్రతి ఒక్క టీచర్ వచ్చారు, మీ ముందరే కళ్ళ ముందు ఉన్నారండి టీచర్స్ అందరూ. ప్రతి ఒక్కరు వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇందాకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ సార్ కూడా కలవడం జరిగింది. సో సిఐ సార్ కూడా తనకు నచ్చజెప్పాడు, ఎందుకమ్మా ఇవన్నీ చేస్తున్నావు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ దగ్గరికి రారు కదా అని చెప్పడం కూడా జరిగింది. సిఐ సార్ని కూడా ఏడికైతే ఆడికి మేము కోర్టు వరకు అయినా వెళ్తాము అన్నట్టుగా అంటుంది. బట్ అక్కడ అంతా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే తను ఎవరికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది. స్కూల్ బంద్ అయినా సరే నేను మాత్రం మీకు లొంగను అన్న ఇదిగా ఆమె ముందుకెళ్తుంది. సిఐ సార్ చెప్పారు, ఎస్ఐ రాజు సార్ గారు చెప్పారు. ఎంత చెప్పినా వాళ్ళ మాటలు కూడా వినకుండా నేను ఎక్కడికన్నా వెళ్ళండి, నేను మాత్రం మీకు డబ్బులు ఇవ్వను, ఏమన్నా చేసుకోండి అని చెప్తుంది సార్. నా పేరు సుచిత. సో నేను 2 years నుంచి ఈ స్కూల్లో వర్క్ చేశాను. సో నాకు 30,000 శాలరీ ఇవ్వాలి. ఫిజిక్స్, బయాలజీ టీచ్ చేశాను. ఇప్పుడు నా మీదనే బ్లాక్మెయిల్ చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి వీడియో తీసుకొని క్లాసెస్ చెప్పలే, అది చెప్పలే అని చెప్పేసి అంటే నాదంతా రూమర్స్. కావాలంటే క్లాసెస్ తీసుకోకపోతే లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంత బోర్డు పెట్టుకుంది, అది ఎవరి వల్ల వచ్చి టీచర్స్ సపోర్ట్స్ వల్ల వాళ్ళు పాస్ అయింది. కానీ ఇవన్నీ రూమర్స్, ఆమెకి ఇవ్వాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి ఇప్పుడు PS లో కూడా అట్లా చెప్తుంది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. స్టూడెంట్స్ వాళ్ళు కూడా లేదు మేడం ఫోర్స్ చేపించి వీడియో తీపిచ్చింది మేడం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రూఫ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఆమె ఇవ్వను, ₹1 ఇవ్వను, కోర్టులో తెలుసుకుందాం అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది. ఇది కరెక్ట్ కాదు, మా సాలరీస్ మాకు కావాలి. నేను సెయింట్ మాథ్యూ స్కూల్లో 2 years నుండి వర్క్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ప్రతి నెల సగం ఇచ్చేది, ఇంకో సగం ఇవ్వకపోయేది. ఏదైనా అంటే ఎప్పుడు ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉండేది. ఇంకా నేను ఎన్నో ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీతో కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసైనా నేను స్కూల్కి మాత్రం రెగ్యులర్గా వచ్చేది. ఆమె ఏదో ఒక రీజన్ చెప్పి ప్రతి నెల నాకు సగం జీతమే ఇచ్చేది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్రాంతి సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం వచ్చినాం. ఇందాక పోలీస్ స్టేషన్ వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే కూడా కేవలం ఇక్కడ జీతాలు సరిగ్గా ఇయ్యకనే ఈ స్కూల్ నుండి డ్రాప్ అయిపోయినాం అంటే కూడా మేము ఇప్పుడు ఆమె అడిగితే ఏదంటారు, ఆ మధ్యలో వెళ్ళిపోయింది, అవి ఇవి అన్ని స్టోరీస్ అన్ని చెప్తుంది. కానీ అట్లా కాదు సార్, మేము ఇక్కడ జీతాలు ఇయ్యకనే మేము శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళినా, అక్కడ స్కూల్లో వర్క్ చేసినా, కావాలంటే అక్కడ కూడా అడగండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రాంతి సార్ సపోర్ట్ లేకపోతే మేము ఇంత దూరం రాకపోతుంది సార్. మా జీతాలు మాకు రావాలి. నా పేరు రోజా, రమణి. నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. ఒకప్పుడు తన మేడం వాళ్ళ డాడీ నడిపించేవాళ్ళు అనమాట, డైరెక్టర్ సార్. అప్పుడు శాలరీ అనేది కరెక్ట్గా ఉంటుండే నాకు. అండ్ మెల్లిమెల్లిగా ఏమైందంటే నా మ్యారేజ్ అయిపోయింది, నా పరిస్థితి బాగాలేక నేను జాబ్ చేయవలసి వచ్చింది. తనే ఫోన్ చేసింది మేడము,
మేడం ఫోన్ చేసి రోజాని పరిస్థితి బాగాలేదు కదా, నేను జాబ్ ఇస్తా అని చెప్పి తను పిలిపించుకున్న తర్వాత జాబ్ చేయించుకున్న తర్వాత కూడా నాకు ఎటువంటి శాలరీ అయితే ఇవ్వలేదు. తను 6 నెలల పాటు చేశాను. నేను 6 నెలల పాటు చేసిన తర్వాత ఒక 12,000 ఇస్తా అని చెప్పింది. నెలకి 12,000 ఇస్తా అని చెప్పి 6 నెలలకు ఒక్కొక్కసారి 2,000 మాత్రము, ఒకసారి 4,000 అలా మొత్తం కలిపి 6 నెలలకి 7,000 ఇచ్చింది నాకు. నెలకు 12,000 అయితే 7,000 ఇచ్చింది నాకు 6 నెలలకి. మళ్ళీ దాని తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ నన్ను మళ్ళీ పిలిపించుకొని నెక్స్ట్ ఇయర్ మొన్న రీసెంట్ గా ఇయర్ కూడా పిలిపించుకుంది. మరి 4 నెలలు చేయించుకుంది. 4 నెలలు చేయించుకొని అప్పుడు ఇంకా 12,000 ఇస్తా నేను 15,000 వరకు అని చెప్పి అప్పుడు కూడా శాలరీ సరిగ్గా ఇవ్వలేదు. నా పాపకు కూడా పిల్లలకు కూడా చదివిస్తాను అన్నది. పరిస్థితి బాగాలేదు కదా రోజా, పిల్లలకు కూడా చదివిస్తాను నేను అని చెప్పి పిల్లలది కూడా ఏమేమి ఉందో అన్ని కట్ చేసుకున్న తర్వాత కూడా నా మిగతా అమౌంట్ కూడా తను ఇవ్వలేదు. పాపకు కూడా డయాబెటిక్స్ ఉంది సార్. ఎట్లా అయినా కానీ నాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇంకా ఇప్పుడు 12,000 వచ్చేది ఉంది సార్. నాకు నాది ఇక్కడనే బాలాపూర్. తను ఏదైతే వీడియోలో ఇంటర్వ్యూ చెప్పిందో మీడియా ముందు అదంతా ఫేక్ అండి, ఏది నమ్మొద్దు. ఎందుకంటే మార్నింగ్ 9 అంటే 9కి లేట్ మార్క్ వేస్తుండే. అసలు ఒక్క 1 మినిట్ లేట్ అయినా కూడా లేట్ మార్క్ వేసేస్తుండే. అంత పర్టికులర్గా ఉన్న మేడం మరి ఈ శాలరీస్ ఇవ్వడంలో కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మాకని కాదు, చాలామంది టీచర్స్కి 2 మంత్స్కి టీచర్స్ని చేంజ్ చేస్తుండే. అసలు తన అడ్మినిస్ట్రేషన్, తన ఏందో మోటో అసలు అర్థమే కాదు. మేడం ఎప్పుడు కూడా ఎవరికి కూడా శాలరీస్ కోసం ఈవినింగ్ 7-8 వరకు వెయిట్ చేయించేది, బట్ ఇచ్చేది కాదు. మాకు 3 months శాలరీస్ ఇచ్చాను అని చెప్తుంది. ఆ శాలరీ కూడా ఒక్కొక్కసారి ఈ జూన్ మంత్ వరకు ఆమె ఫినిష్ చేసింది. ఆ 3,000 శాలరీ కూడా ఇంకా మాకు బ్యాలెన్స్ 91,800 మేడం ఇచ్చేది ఉంది. ఇప్పుడు మేము అది అడుగుతున్నందుకు ఆమె కోపం వచ్చి వాళ్ళు సరిగా వర్క్ చేయలేదు, వాళ్ళు రాలేదు అని ఏదో రీజన్స్ చెప్తుంది. వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవన్నీ అప్పుడే ఉండాలి కదా. అప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తుంది? మా సార్ క్రాంతి సార్ వెళ్ళి మా అమౌంట్ కోసం అడుగుదామని వెళ్తే వాళ్ళు గుండాలు తీసుకొచ్చి ఇచ్చేసి అది చేసి మొత్తము ఏదో విధంగా ఇది చేయాలని చూస్తుంది. అదే నేను లాస్ట్ ఇయర్ సెయింట్ మాథ్యూ హై స్కూల్లో వర్క్ చేశాను. జూలై 5th నుంచి ఫిబ్రవరి వరకు అక్కడ వర్క్ చేశాను. నేను యూకేజీ ఫస్ట్ 1 week ఇచ్చింది. ఫస్ట్ 15 days యూకేజీ ఇచ్చింది. తర్వాత 1 to 4th classes ఇచ్చింది. తర్వాత నీకే ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పింది. శాలరీ మాత్రం ఇవ్వలేదు. నేను వర్క్ చేసిన 7 monthsలో నాకు వచ్చిన శాలరీ 13,000. ఎప్పుడు అడిగినా నీకే నేను ట్రైనింగ్ ఇస్తున్నా, నువ్వే నాకు మనీ ఇవ్వాలి అని చెప్పింది. నేను క్రాంతి సారు, బిందు మేడం వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ముందుకు స్టెప్ చేసిన. నాకు కూడా శాలరీ 30,000 వచ్చేది ఉంది. కానీ ఆమెని అడగవద్దు అని డిసైడ్ అయ్యి నేను అక్కడ మానేసిన. ఆమెకు ఇన్ఫార్మ్ చేయకుండానే మానేసిన. ఎందుకు అంటే ఆమెను అడిగి అంత బేజార్ వచ్చి నేను ఆమెకు చెప్పకుండా, నేను ఆమెని శాలరీ అడగకుండా నా అంతకు నేను మానేసుకున్నా. ఎందుకు మానేసుకున్నా అని అంటే ఆమెను అడిగి ఓపిక నశించింది. ప్రియా, నేను సెయింట్ మాథ్యూస్ హై స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్గా జాయిన్ అయ్యాను. November 16th రోజు జాయిన్ అయ్యాను. April ending వరకు స్కూల్లో చేశాను. నాకు ప్రతి మంత్ శాలరీ అనేది ఎవ్రీ మంత్, ఈ మంత్ది నెక్స్ట్ మంత్ అట్లా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ 2 months శాలరీ అసలే ఇవ్వలేదు. ఇవ్వకున్నా కూడా ఇచ్చినాను అని చెప్పి ఒకటి చెప్పింది. నాకు చిన్న పిల్లలు 8 months బేబీని, 1 year బాబుని వదిలేసుకొని నేను హాఫ్ డే పార్ట్ టైం లాగా స్కూల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యే ముందు కూడా నేను మేడంతో చెప్పాను ఏంటి అంటే, నాకు శాలరీ అనేది కరెక్ట్ టైంకి ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నా పిల్లలతో వదిలేసుకొని అయితే నేను రాలేను. నాకు ఖచ్చితంగా శాలరీ అనేది టైం టు టైం కావాలి అంటే సరే ఇస్తాను అని చెప్పి నన్ను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత నవంబర్లో శాలరీ ఇవ్వలేదు. డిసెంబర్ తర్వాత నుండి నాకు శాలరీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇచ్చిన దాంట్లో కూడా కట్టింగ్స్, ఈ లీవ్ ఆ లీవ్ అది ఇది అని చెప్పి కట్టింగ్స్ ఒకటి చేసేసి నాకు వచ్చిన అమౌంట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 8,000 6,000 అట్లా ఇవ్వడం అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఈ స్కూల్లో ఇప్పుడే కాదు 2019 నవంబర్లో కరోనా కంటే ముందు కూడా జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నాకు శాలరీ అనేది కంప్లీట్గా ఇవ్వలేదు. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా, అట్లా ఏది తీసుకున్నా అప్పుడైతే ₹1 శాలరీ అయితే రాలేదు. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఇట్లా బట్టల వ్యాపారి. నేను గత 15 ఏళ్ళుగా బట్టల వ్యాపారం చేస్తున్నాను.
ఇట్లా సెయింట్ మాథ్యూ స్కూలు 4-5 సంవత్సరాలుగా నాతో బట్టలు తీసుకుంటున్నారు. కానీ ఒక 1 ఇయర్ అయిపోయింది. నాకు 22,000 దాకా ఇవ్వాలా, సతాయిస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇంకోటి సాయిరామ్ నగర్ కాలనీ వాసులు ఇట్లా క్రాంతి కుమార్ సారు, బిందు మేడం గారు, వాళ్ళకు కూడా నేను బట్టలు ఇస్తున్నాను. అందుకు వాళ్ళు మాకు ఇట్లే సతాయిస్తున్నారంట అని చెప్పగానే నేను కూడా మాకు ఇట్లే సతాయిస్తున్నారు. ఇది గేట్ దగ్గర పోతే తాళాలు వేసేది, గేట్ తీసేయలేదు, ఇలా చేస్తున్నారు మేడం గారు. ఇంకా ఏదన్నా గట్టిగా అడిగినామంటే నన్ను చంపండి అది ఇది మాట్లాడుతుంది. అంటే మేము లాస్ట్ ఇయర్ 10th క్లాస్ చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ సెయింట్ మాథ్యూ స్కూల్ నుంచి. మేము మొన్న మా ప్రిన్సిపల్ మేడం ఏదైతే వీడియో సిస్టర్ మేడం గురించి అగ్నెస్ట్గా రిలీజ్ చేసిందో అది మొత్తం అబద్ధము. అసలైంది ఆ రోజు నేను టీసీ బోనఫైడ్ కోసం అంజీ చరణ్ తోటి స్కూల్కి వెళ్ళాను. కానీ మేడం నాతో టీసీ బోనఫైడ్ రాస్తూ నా టీసీ బోనఫైడ్ ఇచ్చే ముందు ఏమన్నదంటే, సన్నీ నువ్వు నాకు కోసం ఒక వీడియో తీసి పెట్టాలి, అది కూడా సిస్టర్ గురించి అగ్నెస్ట్గా, తన క్లాసులు సరిగ్గా చెప్పలేదు, మార్కులు కూడా తన వల్లనే తక్కువ వచ్చినాయి అని తనకి అగ్నెస్ట్గా తప్పుడు రూమర్స్ చెప్పించింది వీడియోలో. కానీ అసలైంది ఆ వీడియోలో చెప్పినవంతా అబద్ధము. చెప్పింది ఏదైతే ఉందో అదంతా నాకు ఫోర్స్ చేసి చెప్పించింది. కానీ సిస్టర్ మేడము క్లాసులు ఏమైతే చెప్పిందో అవన్నీ కరెక్ట్గానే చెప్పింది, అర్థమయ్యేటట్టు చెప్పింది. కానీ యూనిట్ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో మార్క్స్ మంచిగా వచ్చినాయి మాకు, కానీ ఆ రోజు యూనిట్ టెస్ట్లు మార్కులు మంచిగా రాలేదని చెప్పించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.